గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాజకీయ వేడి మాటలోనే కనబడుతుందా? క్షేత్రస్థాయిలో అనుకున్నంత హంగామా లేదా? ఎంపీ ఎన్నికలను తెలంగాణ ఓటర్లు లైట్ తీసుకుంటున్నారా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఎన్నికలు అనగానే సిటీ పట్టణాల కంటే పల్లెల్లోనే రాజకీయ కోలాహలం ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఎంపీ ఎన్నికల పోలింగ్ సమయం గంటల్లోనే ఉంది. అయినా గ్రామాల్లో ఎన్నికల జోష్ కనబడటం లేదు. ప్రచార ఆర్భాటం లేదు, మైకుల హోరు లేదు, నాయకుల పర్యటనలు లేవు, కార్యకర్తల ఊపు కనిపించడం లేదు. ఎక్కువ మంది ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. ఔత్సాహికులైన ఓటర్లు మాత్రం ఏంద్రా నాయనా ఒక్కడూ పత్తాలేడు, ఓట్లు దగ్గరికి వస్తున్నా ఎవడు పలకరించడం లేదు అనుకుంటున్నారు. మామూలుగా అయితే అసెంబ్లీ ఎన్నికలకు గాని, పంచాయతీ ప్రాదేశిక ఎన్నికలకు గాని గ్రామాల్లో ఉండే హడావుడి మామూలుగా ఉండదు. నోటిఫికేషన్ నాటి నుంచే రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఓటర్ను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు పడని పాటలు ఉండవు. నిత్యం ఓటర్కు ఏదో రూపంలో టచ్ లో ఉంటారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. ఓట్లు కొనేందుకు నాయకులు పడే తాపత్రయం అంతా ఇంత కాదు. అటు నాయకులు, కార్యకర్తలు, ఇటు ఓటర్లు అంతా ఫుల్ జోష్ లో ఉంటారు. ఏ ఓటర్ను ఎలా మభ్యపెట్టాలి, ఎలా ఓట్లు వేయించుకోవాలని పలు రకాలుగా మభ్యపెట్టేందుకు చూస్తారు. అలా గడిచిన 20 ఏళ్ల నుంచి పోలింగ్ ఉందంటే చాలు పండగ చేసుకునేలా ఓటర్ను చెడగొట్టారు రాజకీయ నేతలు. ఇప్పుడు అలా అలవాటైన పల్లె ఓటర్ ఊర్లో ఎలాంటి హడావుడి లేకపోవడంతో ఉసురుమంటున్నారు. అసలు ఎందుకు ఊర్లలో ఎంపీ ఎన్నికల జోరు కనిపించడం లేదంటే కారణం లేకపోలేదు. అవేంటో ఒకసారి చూసినట్లయితే అసలు ఎన్నికలు అంటేనే డబ్బుల పండగగా మారిపోయాయి. ఎన్నికలు పోటీ చేయాలంటే దండిగా డబ్బులు ఉంటేనే సాధ్యమనే రోజులు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మినిమం 20 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు పెట్టాల్సిన ఈ రోజుల్లో ఏకంగా ఎంపీగా పోటీ చేయాలంటే మినిమం 10 కోట్లైనా ఖర్చు పెట్టాల్సిందే. ఒక్క ఎంపీ అభ్యర్థి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయడం కష్టంగా మారింది. ఆయా అసెంబ్లీలోని ఆ పార్టీ ఇన్ఛార్జీలకే అన్ని పార్టీలు బాధ్యతలు అప్పగించారు. కానీ వారంతా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కాడికి ఖర్చు పెట్టి జేబులు ఖాళీ చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. వారు ఎక్కువగా పట్టించుకుంటే వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్టీల హైకమాండ్ నుంచి వచ్చే ఫండ్ నాయకుల పర్యటనలకు, మీటింగ్లకు సరిపోతుంది. గడిచిన నెల రోజుల నుంచి రోడ్డు షోలకు, మీటింగ్లకు, ఊర్లలో సుడిగాలి పర్యటనలకు తిరిగిన వారికి భోజనాలు, పెట్రోల్ ఖర్చులు ఇచ్చేసరికే తడిచి మోపెడైంది. దీంతో ఓటర్కు మద్యం, పైసలు పంచే ఆనవాళ్లు కనిపించడం లేదు. బయట నుంచి ఓటర్కు బస్సు ఛార్జీ ఇవ్వడం కూడా కష్టమేనని అనిపిస్తోంది. సో పట్టణాల్లో ఉండే ఓటర్లు పల్లెకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. అటు పోలింగ్ ఎక్కువ శాతం జరిగేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నా ఇటు రాజకీయ నాయకులు ఆశించినంత మేర ఓటర్ల వైపు చూడటం లేదు. ఇది పోలింగ్ శాతంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చూద్దాం తెలంగాణ ఓటర్ల చైతన్యం ఎంత ఉందో, పోలింగ్ ఏ మేర నమోదవుతుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.